ఆహా! ఎన్ని రోజులవుతుందో కబడ్డీ ప్రాక్టీస్ చేయక. సో, 75 డేస్ ఛాలెంజ్‌లో డే 24. సో, మార్నింగ్ ప్రీ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కాలేజీకైతే వెళ్ళిపోయాం. పొద్దున్నే వ్యాన్‌లో సాంగ్స్ వినుకుంటూ వెళ్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్‌లో ఉంది. కాలేజీకి వెళ్ళగానే వాళ్ళ సీపీ ల్యాబ్ ఉందన్నారు. సో, మాకు డైలీ ల్యాబ్స్ అయితే ఉంటున్నాయి. సో, యాఫ్రాన్ ఉంటేనే ఎలో అంట. సో, నేను మా సీనియర్స్‌ని అడుక్కొని యాఫ్రాన్ అయితే వేసుకున్నా. వీళ్ళిద్దరూ సాఫ్ట్‌వేర్స్ అలా ఫీల్ అయ్యి ఇద్దరే డిస్కషన్ చేసుకుంటున్నారు. సో, ఏం డిస్కషన్ చేసుకుంటున్నారో ఏమో. నేను చేసిన ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చింది. సో, చిరాకు దబ్బి ఫోన్ అయితే నొక్కున్నా. సో, అలా ఆఫ్టర్నూన్ వరకు అయితే గడిపాం. సో, కాలేజ్ నుంచి ఇంటికి రాగానే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాం. సో, మనం డంబుల్స్ లేకుండా వర్కౌట్ చేస్తామని చెప్పా కదా. సో, ఇవాళ బ్యాక్ అండ్ బైసెప్స్ అయితే ట్రైన్ చేశా. ఫస్ట్ బ్యాక్ ఒక 3 వేరియేషన్స్ అయితే చేశా. ఆ తర్వాత బైసెప్స్కి ఒక 2 వేరియేషన్స్ చేశా. ఫస్ట్ డైమండ్ పుషప్స్ అయితే కొట్టా ఒక 50. ఆ తర్వాత హ్యాండ్స్ దూరంగా పెట్టి పుషప్స్ అయితే తీసా. సో, ఇలా చేస్తే ట్రైసెప్ అండ్ బైసెప్స్ అయితే ట్రైన్ అవుతాయి. సో, వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక మన బాడీ కండిషన్ చూడండి ఎలా ఉందో. సో, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి ఐపీ ల్యాబ్లో అబ్జర్వేషన్ నోట్స్ ఉంటేనే మళ్ళీ ల్యాబ్కి రానిస్తా అన్నారు. సో, అబ్జర్వేషన్ నోట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత రికార్డ్ వర్క్ కూడా కొంచెం ఉంటే రికార్డ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నా. సో, డిన్నర్ చేశాక టీ తాగటం అలవాటు అని చెప్పా కదా. సో, టీ తాగి డే అయితే ఎండ్ అయిపోయింది. సో, డన్ ఫర్ ది డే 24.